హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. థంబ్‌నెయిల్ చూసే ఉంటారు కదా. సో ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే వరలక్ష్మి వ్రతం రోజు వ్లాగ్ అనమాట. సో ఇల్లు మొత్తం అయితే నిన్న నైటే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అనమాట, గురువారం రోజు. సో అంటారు కదండి, శుక్రవారం రోజు ఇల్లు ఏది క్లీన్ చేయకూడదు అని చెప్పేసి. సో అందుకని చెప్పేసి ఇల్లు మొత్తం నిన్నే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. అలాగే దేవుడి గుడి కూడా మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట. నైట్ వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకొని పడుకునేసరికి అరౌండ్ 12 అలా అయితే అయ్యిందండి. సో మళ్ళీ మార్నింగే లేచేసి ఇంకా బాత్ అది కంప్లీట్ చేసేసాను. ఇంకా గ్యాస్ అది పూజించుకుంటున్నాను అనమాట. నైవేద్యాలు అవన్నీ ప్రిపేర్ చేయాలి కదా, అందుకని చెప్పేసి ఈరోజైతే నేను మొత్తం 5 నైవేద్యాలు అయితే చేయాలనుకుంటున్నాను. సో ఏం నైవేద్యాలు చేశాను ఏంటి అనేది తర్వాత అయితే చూపిస్తాను మీకు. ఫస్ట్ అయితే పులిహోర కోసం చింతపండు అయితే నానబెట్టేసుకుంటున్నాను. అలాగే ఇంకా దద్దోజనం కోసం, పులిహోర కోసం, రెండింటి కోసం మనకు రైస్ కావాలి కదా, అందుకని చెప్పేసి రైస్ కూడా పెట్టేసుకుంటున్నాను అనమాట. అలాగే ఈరోజు శనగలు అయితే కంపల్సరీగా పెట్టాలండి. అమ్మవారికి అయితే చాలా ఇష్టం శనగలు. సో అందుకని చెప్పేసి శనగలు కూడా నైటే నానబెట్టేసుకున్నాను అనమాట. సో ఇంకా శనగలు మన ఇష్టం, గుగ్గులులాగైనా చేయొచ్చు, లేకపోతే నార్మల్గా శనగలైనా పెట్టేసేయచ్చు అనమాట. అది మన ఓపికని బట్టి. సో రైస్ అయితే వాష్ చేసి పెట్టేసుకున్నాము. ఇది అవ్వడానికి కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే టైం పట్టిద్ది. సో ఈలోపు నేనైతే బయట ముగ్గేసుకున్నాను గుమ్మం ముందు. అలాగే మామిడి తోరణాలు కంపల్సరీగా అయితే కట్టాలి కదండి, ఫెస్టివల్ అంటేనే అది కదా అసలు మెయిన్. సో ఇక్కడైతే మామిడి తోరణాలు కట్టాలి, కొంచెం డిఫరెంట్గా కడదామని చెప్పేసి ఈ మామిడి తోరణాలకి చామంతి పూలు ఉన్నాయి కదా, అవి అటాచ్ చేసి అయితే కుడుతున్నాను అనమాట. అవి కుట్టేసి నేను లాస్ట్లో అయితే మీకు చూపిస్తాను గుమ్మం ముందు ఎలా వచ్చిందా ఏంటా అనేసి. చాలా ఈజీయేనండి, కాకపోతే కొంచెం మనం ముందు లెగిస్తే అయిపోతుంది అనమాట. సో ఫైనల్గా కంప్లీట్ చేసేసాను. మామిడి తోరణాలు కూడా కట్టేశానండి గుమ్మాలకి. కట్టేసిన తర్వాత ఇంక ఇక్కడ గుమ్మానికి మంచిగా పసుపు రాసేసి బొట్లు అవి పెట్టేసుకున్నాను. టోటల్గా ఇలా అయితే వచ్చింది. అక్కడ వినాయకుడికి కూడా బొట్లు అవి పెట్టేసుకున్నాను. సో చాలా బాగా అయితే అనిపించింది నాకైతే. మీకు ఎలా అనిపించింది అన్నది కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేయండి. ఇంకా పూజ దగ్గర కూడా మొత్తం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. అలాగే నైవేద్యాలు కూడా కంప్లీట్ చేశానండి. ఇక్కడ రెడీ అయి కూడా వచ్చేసాను అనమాట. ఇంకా పూజ స్టార్ట్ చేయాలి. ఫస్ట్లీ మీకు ఏం నైవేద్యాలు చేశాను అనేది చూపిస్తాను, వచ్చేసేయండి. చెప్పాను కదండి శనగలు అని చెప్పేసి, నల్ల శనగలు అవైతే. ఇంకా నెక్స్ట్ అయితే దద్దోజనం, ఇదైతే సేమియా పాయసం అండి, ఇదైతే పొంగల్ అన్నం అనమాట. ఇంకా లాస్ట్లీ అయితే పులిహోర. ఈ 5 నైవేద్యాలు అయితే నేను ప్రిపేర్ చేసేసాను. ఇంకా ఫైనల్గా పూజ కూడా కంప్లీట్ చేసేసాను అనమాట. సో నేనైతే అమ్మవారి విగ్రహం ఇవైతే ఏం పెట్టలేదండి, కలసం కూడా ఇవేమైతే నాకు పెట్టలేదు. ఎందుకంటే నేను ఇప్పటివరకు ఎప్పుడూ చేయలేదండి, ఫస్ట్ టైం అయితే ఇలా చేస్తున్నాను. సో అందుకని చెప్పేసి నేనైతే అవన్నీ ఏం చేయలేదు, నార్మల్గానే అయితే పూజ చేసుకున్నాను అమ్మవారి ఫోటో పెట్టేసుకొని. అలాగే అమ్మవారికి శారీ పెట్టుకున్నాను. అలాగే మనం ముత్తైదులకైతే తాంబూలం ఇస్తాం కదండి, వాయినాలు, అవి ఎంతమందికైనా ఇవ్వచ్చు మన ఓపికని బట్టి. లైక్ 3 మెంబర్స్, ముగ్గురికి, 5గురికి, 9 మందికి అట్లాగైతే ఇస్తారు కదా. సో నేనైతే ముగ్గురికి అయితే ఇవ్వాలనుకున్నానండి. సో ఏమేమి తీసుకున్నాను అనేది అయితే చూపిస్తాను. ఇదైతే అమ్మవారిదండి, అమ్మవారికి ఇస్తాం కదా ఆ వాయనం అన్నమాట. బ్యాంగిల్స్, శనగలు, అలాగే పసుపు, కుంకుమ, తోరణము, దారము, పండ్లు, ఆకు వక్క, కాయిన్స్, పూలు, ఇంకా బ్లౌజ్ పీస్, శారీ ఇవైతే పెట్టాను అమ్మవారి వాయనంలో. ఇంకా ఇవైతే ముగ్గురికి ఇవ్వాలని చెప్పాను కదండి వాయినాలు, అవి అన్నమాట. సో బ్లౌజ్ పీసు, బ్యాంగిల్స్, పసుపు, కుంకుమ, తాంబూలము, పూలు, తోరణము, ఇక్కడ దారము, ఇంక ఇలాగన్నీ అయితే ఇచ్చాను. ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి పసుపు కుంకుమ డబ్బాలు చిన్ని చిన్నిగా, ఇవైతే నాకు చాలా క్యూట్గా అయితే అనిపించాయి, చాలా బాగా నచ్చాయి అన్నమాట. అలాగే శనగలు ప్యాక్ చేయడానికి ఈ ప్యాకింగ్ కవర్స్ అయితే తీసుకొచ్చాను. సో పూజ మొత్తం కంప్లీట్ అవ్వడానికి అరౌండ్ 11:30 to 12 అయితే అయ్యిందండి. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా వాయినాలు ఇవ్వడానికి కూడా రెడీ చేసేసుకొని ఫస్ట్ మా హస్బెండ్ చేత అయితే ఆశీర్వాదాలు తీసుకోవాలి అని చెప్పేసి, ఇంకా ఆయన వస్తే, ఆయనకు ఆఫీస్ ఉందండి ఆ రోజు. సో అయినా సరే నా కోసం వచ్చారు ఆశీర్వదించడానికి. సో ఆశీర్వాదాలు తీసుకున్నాను, అయిపోయింది. ఇంక ఇక్కడ వాయినాలు కూడా ఇచ్చేసానండి. ఇంకా బయట కూర్చున్నాం అనమాట, నాని అటు ఇటు తిరుగుతున్నాడు. సో ఇంకో విషయం ఏంటంటే మేము ఈ రోజే ఊరికైతే వెళ్ళాలి, మా అమ్మ వాళ్ళ ఊరికైతే. సో అందుకని చెప్పేసి ఇంకా వర్క్ అయితే చాలా ఉందన్నమాట నాకు. అలాగే పిలిచారనమాట నన్ను కూడా వాయినాలు తీసుకోవడానికి. సో అక్కడికి కూడా మళ్ళీ వెళ్ళేసి రావాలి. ఇక్కడ చూస్తున్నారు కదా అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారో కదా, నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. మా ఇంటికి తీసుకొచ్చేసుకోవాలనిపించింది అనమాట, అంత అందంగా ఉన్నారు. సో ఇంక ఇక్కడ వాయినాలు కూడా తీసుకొని ఇంటికైతే వచ్చేసాను ఫైనల్గా. ఇంకా ఇలా అయితే జరిగిందండి మా ఇంటి వరలక్ష్మి వ్రతం అయితే. మీరు ఎలా చేసుకున్నారు ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేయండి. మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. బాయ్.